అందరూ జాగ్రత్తగా వినండి. కొత్త అవుట్ఫిట్ కోసం ఈయన ఆర్డర్ తీసుకోవడానికి వచ్చారు. వచ్చే వారం మన స్మర్ఫ్ యొక్క ఫ్యాషన్ షో జరగబోతోంది. అందుకే ఇదంతా రెడీగా ఉండండి. సరే, నీ ఆర్డర్ ఏంటో చెప్పు. ఒకే ఒక డ్రెస్. ఆ డ్రెస్ చూసిన వెంటనే అందరు నన్నే చూడాలి. చాలా బాగుండాలి. ఓకేనా? ఫస్ట్ ఓకే. సెకండ్ ఎవరు? చెప్పండి. ఈ బేబీకి కూడా ఒక చిన్న డ్రాయర్ కావాలి. ఓ సరే, ఈ బేబీ స్మర్ఫ్ కోసం చిన్నది చాలా అందమైన డ్రెస్సులు 10 చేసిస్తాను. ఒక్కొక్క డ్రెస్ ని కుడతాను, అందరూ వేసుకునేలా కుడతాను. ఆ డ్రెస్సులు చాలా అందంగా ఉంటాయి. నేనిప్పుడు స్మర్ఫ్ డ్రెస్ రెడీ చేస్తున్నాను. అది చాలా బాగుంటుంది. కానీ ఒక్కొక్క డ్రెస్ గా కుట్టడం నాకు చాలా కష్టంగా ఉంది. ఇలా అయితే ఫ్యాషన్ షో వచ్చేసరికి నేను ఇదంతా రెడీ చేయలేను. పాపా స్మర్ఫ్ ఫోన్ ఉంటే అడ్వైస్ అడిగి బాగా చేసేవాడిని. సరే, నీకు ఇప్పుడు ఏదో ఐడియా కావాలనుకుంటాను. ఏదైనా నన్ను అడుగు, ఎందుకంటే నేనే బ్రెయిన్ ఈ స్మర్ఫ్ ని. అది సరే, నీకు మెషిన్ గురించి తెలుసా? ఏంటి కామెడీ చేస్తున్నారా? ఇంత అందమైన డ్రెస్, కళ్ళజోడు పెట్టుకుని నీ ముందు నించున్నానే. నేనొక జీనియస్. ఎంత పెద్ద సమస్య అయినా కూడా ఈజీగా సాల్వ్ చేసేస్తాను. మనం ఇదంతా పాపా స్మర్ఫ్ దగ్గరే చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆయన కూడా ఇదే పని చేస్తారు. నా వెనకాలే రండి. ఇంత సింపుల్ పనికి ఎందుకు ఇంత భయపడతారు? నేను అన్ని సాల్వ్ చేస్తాను. ఆగండి, నేను చూస్తాను. మ్యాజిక్ ప్యాన్ కావాలి, మ్యాజిక్ నాప్కిన్ కావాలి, ఇంకా మ్యాజిక్ మీల్ కావాలి. నేను అప్పుడే చెప్పాను కదా, నేను మీ సమస్యని ఈజీగా సాల్వ్ చేస్తానని. ఈ సమస్యని పరిష్కరించడానికి మ్యాజిక్ అవసరం అవుతుంది. నేనుండగా ఎందుకు భయపడతారు? నీడెల్ నీడెల్, అద్భుతమైన నీడెల్. నేను అడిగింది వెంటనే నాకు ఇవ్వు. నేను మంత్రాన్ని ఉపయోగించాను. వెంటనే నేను అడిగింది నాకు ఇవ్వు. నాకు ఇవ్వు, ఇవ్వు. దానికి ప్రాణం వచ్చింది. దానికి ప్రాణం వచ్చింది. ఈ బ్రెయిన్ స్మర్ఫ్ అనుకుంటున్నది అలాగే జరుగుతుంది. అది జరిగేంత వరకు ప్రయత్నిస్తూనే ఉంటాడు. ముందు దీంతో ఒక చిన్న టెస్ట్ చేసి చూద్దాం. స్మర్ఫ్స్, మీరు ఇప్పుడు దాకా చూడని ఎన్నో అద్భుతమైన విషయాలని నేను ఇప్పుడు తెచ్చాను. ఇదే స్మర్ఫ్ లోకంలో చాలా అద్భుతమైన క్రియేషన్. బ్రెయినీ ఇంకా టైలరే దీన్ని చేశారు. అద్భుతమైన నీడల్. ఇలా చూడండి స్మర్ఫ్స్, ఇంకా మీకోసం ఇక్కడ బోల్డ్ అనే విషయాలు ఎదురు చూస్తున్నాయి. నేను రెడీగా ఉన్నాను. చెప్పు మ్యాజిక్ నీడల్, చెప్పు చెప్పు. సరే మ్యాజిక్ నీడల్, నీ పని ప్రారంభించు. అద్భుతం. నేను తినేలోపే అది తన పని పూర్తి చేసింది, చాలా వేగంగా. ఇప్పుడైనా ఒప్పుకుంటారా? నేనొక జీనియస్. నేనొక జీనియస్. ఈ మ్యాజిక్ నీడిల్ నాకు ఖచ్చితంగా ఒక మంచి పేరు తెచ్చి పెడుతుంది అనుకుంటున్నాను. ఇది చాలా ప్రత్యేకమైంది. దీన్ని ఉపయోగించి చాలా జాగ్రత్తగా నేను కుట్టాలి. ఎలా ఉన్నావు? ఇవాళ ఎలా గడిచింది? నాకు డ్రెస్ రెడీ చేయాలి. ఇదిగో ఇది. చేస్తాను. ఇవాళ మధ్యాహ్నం వచ్చి తీసుకో. కానీ నాకు అర్జెంట్ గా కావాలి. నేను వెళ్ళి మ్యాజిక్ నీడల్ ని నాకు హెల్ప్ చేస్తుందేమో అడుగుతాను. ఇలా చూడు మ్యాజిక్ నీడల్, నాకు కొంచెం హెల్ప్ చేయవా? ప్లీజ్ 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 ప్లీజ్. సూపర్, నాకు చాలా నచ్చింది. థాంక్యూ టైలర్. చివరికి నన్ను ఎవరు పట్టించుకోవడం లేదు. నేను వచ్చేసాను బ్రో, నేను వచ్చేసాను. నేను మీకు హెల్ప్ చేశాను కదా, ఇప్పుడు మీరు నాకు హెల్ప్ చేయాలి. నేను మీకు నీడిల్ ఇచ్చాను కదా, మీరు కూడా ఇప్పుడు నాకు సాయం చేయాలి. ఈ బుక్కులు సరి చేయడానికి నువ్వు ఆ నీటిని ఉపయోగించబోతున్నావా ఏంటి? కరెక్ట్. ఇది మామూలుగా చేస్తే చాలా సమయం పడుతుంది, కాబట్టి మీరు తయారు చేసిన నీడిల్ సాయంతో నేను దీన్ని సరి చేయబోతున్నాను. ఇది గనక పనిచేస్తే చాలా బాగుంటుంది. పోయి నీకు సాయం చేస్తాను చూడు, నా తప్పే. ఫ్రెండ్స్, ఆ మ్యాజిక్ నీడిల్ వచ్చిన దగ్గర నుంచి మీరందరూ నన్ను అస్సలు పట్టించుకోవడం లేదు. నేనంటే ఏంటో చూపించడానికే మిమ్మల్ని రమ్మన్నాను. అది కలలో కూడా జరగదు. కావాలంటే చూస్తూ ఉండండి. నువ్వు సాధించగలవు. కమ్ ఆన్ మ్యాజిక్ నీడల్. సూపర్ సూపర్ సూపర్. ఆదర కొట్టే మ్యాజిక్ నీడల్, ఆదర కొట్టే. నువ్వు సాధించగలవు టైలర్. కమాన్ 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 టైలర్. చాలు చాలు, టైం అయిపోయింది. మీరిద్దరు వెంటనే ఆపండి. నేను పూర్తి చేశాను, అయిపోయింది. నువ్వు ఒకటే కదా పూర్తి చేసావు. అది ఎన్ని పూర్తి చేసాయో చూడు. నీకంటే నా మ్యాజిక్ నీడలే గొప్పదని ఒప్పుకుంటావా? చివరికి నా పరిస్థితి ఇలా తయారైందేంటి?
ఇక మీదట స్మర్ఫ్స్ అందరికీ నా సహాయం అక్కర్లేదు అనుకుంటా. నేను ఈ పని ఆపేసి ఇంకేదైనా చూసుకుంటే మంచిది అనుకుంటాను. ఇక అన్ని పనులు నీటిలే చేస్తుంది. ఏ బేబీ స్మర్ఫ్, ఏమైంది నీకు? ఏమని చెప్పమంటావు టైలర్? నాకు తెలియదు. నా బేబీ చాలా సేపటి నుంచి ఏడుస్తూనే ఉంది, అసలు ఆపడం లేదు. దీనికి కారణం ఆ నీడిలే అనుకుంటాను. ఒక నిమిషం ఉండు, నాకెందుకు దీనికి ఆ డ్రెస్సే కారణం అనిపిస్తోంది. ఉండు, నేను దాన్ని సిద్ధం చేసిస్తాను. అరే బేబీ స్మర్ఫ్, ఏడు బాపేసింది. పోనీలే, నీకైనా నా డ్రెస్ నచ్చింది కదా. టైలర్ స్మర్ఫ్, నువ్వు చాలా పెద్ద తప్పు చేశావు. మనం మంత్రం చెప్పి దీన్ని పని చేయకుండా చేస్తే అప్పుడు ఇది పర్మనెంట్ గా పని చేయకుండానే ఉంటుంది, వేస్ట్ అయిపోతుంది. నాకు కావాల్సింది కూడా అదే. నువ్వు త్వరగా ఈ పని చెయ్యి కానివ్వు. అది ఏంటంటే ఓ రైట్ టైలర్, కానీ నువ్వు చాలా కష్టపడతావు. నా క్యాల్కులేషన్ ప్రకారం నువ్వు మళ్ళీ అదే మంత్రాన్ని చెప్తే ఆ నీడిల్ ఇంకా పని చేయకుండా ఆగిపోతుంది. త్వరగా మొదలు పెట్టాలి. నాకిది పోతే చాలు. నువ్వు మాయమైపో. నీడెల్ నీడెల్, నీ మంత్రశక్తితో దీన్ని ఎలాగైనా మాయించేయి. ఇక ఈ నీడల్ సహాయం ఎవరికి అవసరం లేదు, కాబట్టి ఇది మాకు వద్దు. నేను అప్పుడే వద్దని చెప్పాను. చూడు, ఇప్పుడు మనం ఎంత పెద్ద తప్పు చేశామో. ఇప్పుడు ఇది ఏం చేస్తుందో. వావ్ వావ్. నాకు ఒక విషయం తెలిసింది. మ్యాజిక్ నీడిల్ చాలా బాగా పనిచేస్తుందటగా. నిజమేనా? అవునవును, నిజమే. హే, నన్ను వదులు, నన్ను వదులు, చెప్తే విడు, నన్ను వదులు. హే, అయ్యో అయ్యో, వదులు. ఓ పర్వాలేదు, ఎలా డ్రెస్ చేసుకున్నా అందంగానే ఉన్నాను. నాకు నీడల్ 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 అని చెప్తే నచ్చదు. అమ్మయ్యా, మొత్తానికి మన ఊరికి వచ్చి చేరాను. ఓరి వదలారా, ఏం చేస్తున్నారు వీళ్ళు? ఏమిటది? పాపా స్మర్ఫ్, నేను మీకు మొత్తం చెప్పేస్తాను. ఓరి దేవుడా! పాపా స్మర్ఫ్, నేను ప్రాక్టీస్ చేసేటప్పుడు మ్యాజిక్ నీడిల్ డ్యామ్ వైపు వెళ్ళడం చూశాను. ఏంటి? డ్యామా? ఇంకా ఇంకా అయిపోయినట్టే. ఇక మీదట మనం ఊరుకోకూడదు. వెంటనే వెళ్ళి దాన్ని తీసుకురా. ఓకే, ఆ నీడిల్ని ఇప్పుడే మనం కంట్రోల్ చేయాలి. అదెలా వీలవుతుంది? కుదురుతుంది అనుకుంటే కుదురుతుంది. మంత్రాన్ని మంత్రంతోనే అంతం చేస్తాను. మీరు అడిగింది నేను తీసుకొచ్చాను. మంచి పని చేసావు. ఇప్పుడు పాపా స్మర్ఫ్ ఆట మొదలవుతుంది. నీ వల్లే దోచినట్టు పట్టుకో, చూద్దాం రారా. నీకు వేరే మాటే రాదా? ఇదక్కడి నుంచి నీడిల్ నీడిల్ అనే చెప్తూ ఉన్నావు. నాకు అది నచ్చలేదు. వావ్, వావ్. కాపాడండి పాపా స్మర్ఫ్, పాపా స్మర్ఫ్, కాపాడండి. నన్ను కూడానా? పాపా స్మర్ఫ్, మా గురించి ఆలోచించకు. వీలైనంత త్వరగా అక్కడికి వెళ్ళు. వచ్చి నన్ను పట్టుకో, చూద్దాం. భలే 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 దొరికింది. మాయాజాల మంత్రం ద్వారా దాన్ని మనం పట్టుకున్నాం. ఆ నీడిల్ శక్తిని ఇప్పుడు అంతం చేసి చూపిస్తాను. ఏయ్, నీకేమీ కాలేదుగా? నాకేం కాలేదు పాపా స్మర్ఫ్. మన స్మర్ఫ్ చరిత్రలోనే నీడిల్ని చేతితో పట్టుకున్న వ్యక్తిని నేనే అవుతాను. హే, టైలర్, 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 టైలర్. ధన్యవాదాలు, మీ అందరికీ ధన్యవాదాలు. స్మర్ఫ్ ఫ్యాషన్ షోకి మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం కొన్ని న్యూ లుక్స్ ని చూడబోతున్నాం. ఇదిగో ఇదే మొదటిది. ఇది ఎవరో తెలుస్తుందా? మన చోకర్ స్మర్ఫ్. ఆయన ఒక కొత్త రకమైన తన కాస్ట్యూమ్ ని వేసుకున్నారు. తర్వాత సూపర్ అయిన ఫ్యాషన్ షో ప్రారంభం కాబోతుంది. ఇప్పుడు బేబీ స్మర్ఫ్. నేను కొత్తగా తయారు చేసిన డైపర్ క్రియేషన్ ని ఆ బేబీ స్మర్ఫ్ వేసుకుంది. ఎలా ఉంది? సూపర్ టైలర్, నువ్వు వదిలి కొట్టేశావు. నాకు ముందే తెలుసు ఇలా జరుగుతుందని. టైలరే బెస్ట్, ఆ నీడిల్ బెస్ట్. అవును, కరెక్ట్ గా చెప్పావు. కానీ ఈ నోట్తోనే ఇందాక టైలర్ని తిట్టావుగా. నీడిల్ 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 ఓ నో! మళ్ళీ వచ్చేసిందా? నీడిల్ నీడిల్ నీడిల్. ఎలా ఉంది నా జోక్? నీడిల్ 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 నీడిల్